ఇంకెవరో కాదు, ఈ రాష్ట్రానికి సాక్షాత్తు హోమ్ మినిస్టర్, ఈ కాన్వెంట్ కి ఫౌండర్ కమ్ కరెస్పాండెంట్ లక్ష్మీ ప్రసన్నకు స్వయానా అంకుల్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ చెప్పండి. మా అబ్బాయి సీటు గురించి వచ్చాను. ఆల్రెడీ రిజెక్ట్ చేశాను కదా. కారణం ఏంటి మేడం? బికాస్ యు ఆర్ అ పోలీస్ ఆఫీసర్ అండ్ ఐ హేట్ పోలీస్ పీపుల్. మేమేం తప్పు చేశాం మేడం? మీరు చేసేవన్నీ తప్పులే. పబ్లిక్ ని హెరాస్ చేయడం, జులుం చేయడం, లంచాల కోసం హింస పెట్టడం. మా స్కూల్ బస్ డ్రైవర్ మీద అబద్ధపు కేసు పెట్టి సెల్లో ఉంచి రాత్రంతా హింస పెట్టారు. ఉదయానికల్లా అతను చనిపోయాడు. అతని ఫ్యామిలీ మొత్తం అన్యాయం అయిపోయింది తెలుసా? ఆ ఇన్సిడెంట్ తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది. ఐ హేట్ పోలీస్ డిపార్ట్మెంట్. అది కాదు మేడం. నో ఆర్గ్యుమెంట్, గెట్ లాస్ట్. ఏమండి ఇంతలా మాట్లాడుతున్నారు? రేపు మీకు వచ్చే మొగుడు పోలీస్ ఆఫీసర్ అయితే అప్పుడేం చేస్తారు? నా కంఠంలో ప్రాణం ఉండగా పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను పోలీస్ ఆఫీసర్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని భీష్మించి కూర్చుందండి ఆ అమ్మాయి. నిజంగానే పంతులు గారు? నిజంగా నిజమమ్మా. లేటెస్ట్ గా పోకిరి, గబ్బర్ సింగ్ లాంటి పోలీసు హీరోల సినిమాల్ని చూసి పోలీస్ ఆఫీసర్ ని చేసుకుంటానని ఫిక్స్ అయిపోయింది. ఈ సంబంధం ఖాయం చేసుకోండి. పోయినసారి లాగా లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ ఉండదు కదా? ఈసారి అయితే మావాడు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు. అబ్బే ఈసారి మిస్ అవ్వదు. మీ వాడికి ఆ అమ్మాయి మిస్సెస్ అవుతుంది. వచ్చే వారమే పెళ్లి చూపులు. ఓకేనా? ఓకే. శుభం. నువ్వు గంటల తరబడి షాపింగ్ చేస్తే నా వల్ల కాదు. ప్రసన్న, ఇతను ఎక్కడ చూసినట్టుందే. టెంపుల్ దగ్గర స్వామీజీనే. ఏంటి గెటప్ చేంజ్ చేశావ్? అది నేను కాదు, మా చోటా బాయ్. నీకు చెప్తున్నా, లోపల అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉన్నాయి. ముగ్గురు మొగుళ్ళ చౌర్గా పూరా ఏకియే. నీకు ముఖం చూసి చెప్తున్నా, లోపల మీకి కిసు పెట్టుకుంటా. నీకి మూతి మూసుకో. నువ్వు పదవే. బావా ఇది ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఫార్మల్స్ ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. నీకు ఇది సూట్ అవుతుంది కానీ వేరే తీసుకో. ఏమే వద్దే, వెనక్కి వెళ్ళిపోదాం. నోరు మూసుకుని పదవే. ఆ స్వామీజీ చేతులు తగులుతాయన్నాడు, తగిలాయి. ఈ ఫకీర్ మూతలు తగులుతాయన్నాడు. ఒకవేళ అదే నిజమైతే? సోదాప్తావా? నన్ను కిస్ చేయాలంటే ఎంత దమ్ముండాలి? ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న. ఐఎమ్ ఎ టఫ్ గర్ల్. ఏ సాయి ఇట్రా. వస్తున్నా సార్. ఏయ్ నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. తప్పండి 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 తప్పండి. లక్ష్మి. బావా బావా ఏమండి మా బావని ఎక్కడైనా చూసారు మీరు? కింద కింద అక్కడ చూడండి. బావా బావా ఎంజాయ్ చేసావా? సూపర్ గా. ఆహా ఎంత లక్కీ బావా. అసలు ఇద్దరు పిల్లల తల్లి ఏమనుకుంటుందేమో. సారీ చెప్పాలి. తీసుకో. చూసావా, ఆ ఫకీర్ చెప్పినట్టు జరిగింది. నస్సాపు నువ్వురా. క్యాషా కార్డా? కార్డే ఇవ్వండి సార్. ఏమండి సారీ అండి. సారీ చెప్తున్నాను కదండి. ఏదో అనుకోకుండా జరిగిందండి. ఏం లేదండి, నేను ఇటు నుంచి వస్తాను, అమ్మ ఇటు నుంచి వస్తాను. కాల్ జరిపి అమ్మాయి మీద పడిపోయాను. మా ఇద్దరు లిప్లు కలిసిపోయి మూడు ముక్కలు చెప్పేశారటండి. కాస్త డీటెయిల్ గా చెప్పండి సార్. మీరు అమ్మాయి మీద పడ్డారా, అమ్మాయి వచ్చి మీ మీద పడిందా? అసలు 100% లిప్ లాక్ అయిపోయిందా? 75%, 50%? అసలు ఏంటి సార్ డీటెయిల్స్ కాస్త క్లియర్ గా అవసరమా? నీ పని చూసుకో. డీటెయిల్స్ తెలియాలి కదండి. ఇది రామాయణమో మహాభారతమో కాదు. వెళ్ళు. మరి ఎందుకండి, క్షమించానని చెప్పేసి వెళ్ళిపోతాను. తీసుకో. నీ పేరేంటి? అవసరమా అంకుల్? గెట్ లాస్ట్. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి నేను చెప్పేది బాధ అది కాదు బావా. మా ఇద్దరు లిప్పులు కలిసిపోయి నేను సర్రం జారిపోయి అమ్మ మీద. చార్మినార్ పైకెక్కి మైక్ లో చెప్పు, సిటీ మొత్తం వినపడుతుంది. ఈ ఐడియా ఏదో బాగుంది. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, పొద్దున్న షాపింగ్ మాల్ లో తన కింద నేను పైన ఉన్నాం కదా. చాలా సేపు ఉన్నారు. అంతసేపు ఉన్నాం కదా, పైకి లేచిన తర్వాత చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయిందండి బావా. వెళ్ళిపోతే నా పొరును తట్టుకుందంటే ఆ అమ్మాయికి ఉన్న స్టామినా ఏంటి, అసలు ఆ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ తెలియాలంటే నీకు పెళ్ళి అవ్వాలి బాబు. పెళ్లికి దానికి సంబంధం ఏంటి బావా? పెళ్ళైన తర్వాత ఏవే పొద్దున్నే ఆ షాప్ లో ఇద్దరు అంతసేపు అతుక్కుపోయి ఉన్నారు కదా, అతను ఏం చేయలేదా? వెరీ ఫనీ. నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. బట్ అమాయకుల్లా ఉన్నాడే. ఎంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. లిప్పులు కలిసేసరికి డంగ్ అయిపోయాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు?